హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుటి కథ విచిత్ర కవలలు రెండవ భాగం. రాజుగారి తోటలో ఆ ముగ్గురు పిల్లలు స్పృహ తప్పి పడిపోవటం, ఆ సంగతి దాది వల్ల తెలుసుకుని రాజు రాణి హడలిపోతూ అక్కడికి పరుగెత్తటం, ఈలోగా ఆస్థాన వైద్యుడికి కబురు వెళ్ళటం వరకు క్రిందటిసారి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందనుకున్నారు? రాజు రాణి తోటకు చేరుకునేసరికి ముగ్గురు పిల్లలు కళాకాంతి లేకుండా పడి ఉన్నారు. చూడగా ఒళ్ళు చల్లబడింది. శ్వాస సరిగా ఆడటం లేదు. ఇది చూసి కంగారుపడి ఇదేమిట్రా భగవంతుడా అని అమిత విచారంతో రాజు రాణి కొయ్యబారిపోయారు. మరికొద్దిసేపటికి ఆస్థాన వైద్యుడు వచ్చి రాజు భుజం తట్టే వరకు వారి ప్రపంచంలోనే లేరు. అప్పుడు ఆస్థాన వైద్యుడు ఆ చుట్టుప్రక్కల పరికించాడు. పిల్లలు పడి ఉన్న చోటికి కొంచెం దూరంలో ఒక పండు కనిపించింది. పండుపైన అక్కడక్కడా పన్ను దిగబడిన ఘాట్లు కనిపించినాయి. ఆస్థాన వైద్యుడు ఆ పండును తీసుకుని వాసన చూసి, ఓహో, ఇదా సంగతి, ఇది విషపు పండు, దీనిని కొరకటం వల్లనే పిల్లలు ఇలా పడిపోయారు అని వెంటనే ఏదో మందు పిల్లలకి వాసన చూపించాడు. అలా చూపటం వల్ల ఆకస్మిక ప్రమాదం ఏమీ కలగకుండా ఆ పిల్లలు అదే స్థితిలో నిలిచి ఉన్నారు. తర్వాత ఆ పండును దాదీకి చూపుతూ, ఈ పండు ఎక్కడిదో నీకు తెలుసా అని అడిగాడు. అందుకు బదులుగా దాది ఇలా చెప్పసాగింది. మామూలు ప్రకారం అమ్మాయిలను షికారుకని వెంట పెట్టుకు వచ్చానండి. కొంతసేపు అలా అలా తిప్పి చివరికి ఈ చెట్టు కిందికి వచ్చి కూర్చున్నామండి. ఇంతలోనే అమ్మాయిలు దాహంగా ఉంది, నీళ్లు తెమ్మని అడిగారండి. నేను నీళ్లు తీసుకుని తిరిగి వచ్చేటంతలో పెద్దమ్మాయి చిన్నమ్మాయి అప్పటికే స్పృహ తప్పి పడిపోయి ఉన్నారండి. నేను సరిగ్గా వాళ్ళ దగ్గరికి వచ్చే వేళకి బుల్లమ్మాయి గారు కూడా ఈ పండు కొరుకుతున్నారండి. ఏమిటా ఈ పండు అని నేను చూసేటంతలో బుల్లమ్మాయి గారు కూడా స్పృహ తప్పి పడిపోయారండి. ఇంతకు మించి నాకు మరేమీ తెలియదండి అని చెప్పి ఆగింది. ఆస్థాన వైద్యుడు తల ఎత్తి ఒక్కసారి చెట్టుపైకి చూసేసరికి దానిపైన ఒక గ్రద్ద కనిపించింది. అదుగో ఆ పాపిష్టి పక్షే ఈ పండు పడేసి ఉంటుంది. ఇంకా చూసారే, చంపండి దాన్ని అని అరిచాడు. అక్కడ చేరిన వాళ్ళలో ఒకడు తన బాణంతో ఆ గద్దెని కొట్టబోయేసరికి అది రివ్వున ఎగిరి మరి కనబడకుండా పోయింది. ఈలోగా ఆస్థాన వైద్యుడిచ్చిన ఔషధం పనిచేసి పిల్లలు ముగ్గురు కదలసాగారు. అప్పటికి గాని అక్కడ చేరిన వారెవరికీ ప్రాణాలు కుదుటపడలేదు. తరువాత ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆస్థాన వైద్యునితో సహా రాజు రాణి తమ మేడ చేరుకున్నారు. తిరిగి ఆస్థాన వైద్యుడు మరో ఔషధం ఇచ్చాడు. మరికొంతసేపటికి కల్లా పిల్లలు ముగ్గురు లేచి కూర్చున్నారు. ఇంత జరిగినా ఆ పిల్లలు కొంచెం కూడా అలసినట్లు కనిపించలేదు. యథాప్రకారం కలకల్లాడుతూనే ఉన్నారు. పిల్లలు కలకల్లాడుతూ ఉండటం చూసి రాజు రాణి ఆస్థాన వైద్యుడు కూడా ఎంతగానో సంతోషించారు. ఆ ప్రమాదం జరిగిన నాటికి పిల్లలు 4 ఏళ్ల వాళ్ళు. జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారం ఇంకా 3 ఏళ్ల వరకు వీళ్ళకి దినదిన గండమే అని రాజు నిశ్చయించుకునే ఉన్నాడు. ఈ 3 ఏళ్ళు వాళ్ళకి ఏ ఆపద రాకుండా కాపాడటం ఎలాగా అని ఇప్పుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకనాడు రాజు ఒంటరిగా తోటలో షికారు చేస్తూ ఉండగా ఒకచోట ఒక బండరాయి కనిపించింది. ఆ బండపైన భూగృహం అని వ్రాసి ఉండటం కనిపించేసరికి రాజు ఆ బండని తొలగించి చూశాడు. మెట్లు కనిపించినాయి. రాజు ఒక్కొక్క మెట్టే దిగిపోయి ఒక పెద్ద మహలు చేరుకున్నాడు. ఆ మహలు ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టించారో రాజుకి తెలియదు. దాని గోడలన్నీ పాలరాతితో చెక్కబడి ఉన్నాయి. నేల అంతా పచ్చలతో తాపటం చేసి ఉన్నది. అనేక రకాల వింతలతో, విలువైన వస్తువులతో ఆ మహలు ఎవరో గొప్ప ప్రభువు కట్టించినట్టుగా ఉన్నది. రాజు ఆ మహలు అంతటా వింతగా చూసి తిరిగి వచ్చిన దారినే పైన తోటలోకి చేరుకున్నాడు. బండని మళ్ళీ యథాప్రకారం ఉంచి అక్కడ ఆ బండ ఉన్నట్లు తనకు తప్ప మరెవరికీ తెలియకుండా ఉండేటందుకు గాను అక్షరాలు వ్రాసి ఉన్న వైపు లోపలికి మూసి అప్పటికి మనసుకి తృప్తి కలగక ఆ చుట్టుప్రక్కల ఉన్న ఆకులు అలములు తెచ్చి కంటికి కనిపించకుండా బండ కప్పివేశాడు. తరువాత రాజు మేడకి తిరిగి వచ్చాడు. కానీ తాను తోటలో చూసిన భూగృహం గురించి రాణికి కూడా చెప్పలేదు. ఎందువల్లనంటే భూగృహం రహస్యం తనకి తప్ప
మరో పురుగుకి కూడా తెలియకూడదని రాజుకి ఆరాటం పట్టుకున్నది. ఇప్పుడు ఇటువంటి రహస్య గృహం తలవని తలంపుగా కంటబడింది కనుక ఇక తన కుమార్తెలకి ఆపదలు రాకుండా చూడటానికి చేయవలసిన ఏర్పాట్ల గురించే తన దృష్టి అంతా కేంద్రీకరించాడు. మొట్టమొదట రాజు ఒక 100 మందికి 3 ఏళ్ల పాటు సరిపడేటంత ఆహార సామాగ్రి, అవి నమ్మకమైన సేవకుల సహాయంతో భూగృహంలోకి చేర్పించాడు. ఆ సేవకులని తిరిగి బయటికి రానివ్వకుండా అందులోనే బంధించి తాను మాత్రం తిరిగి మేడకు రోజూలాగానే చేరుకున్నాడు. తర్వాత 3 దాసీలతో సహా తన 3 కుమార్తెలను వెంటబెట్టుకుని తోటలోకి వెళ్ళాడు. రాజు షికారుకు తీసుకువెళుతున్నాడు అనుకున్నది రాణి. తోట చేరుకోగానే రాజు సరాసరి భూగృహం ద్వారం వద్దకు వెళ్ళి అక్కడ ఆకు అలము అవతలికి విసిరివేసి దాని కింద ఉండే బండను తొలగించాడు. దాసీలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రాజు ఇంకా ఏమి చేస్తాడో అని ఆత్రంతో చూస్తున్నారు. రాజు ముందు దాసీలని పిల్లలతో సహా మెట్లు దిగి లోపలికి ప్రవేశించమని, వాళ్ళ వెనకనే తాను లోపలికి వెళ్ళి వెంటనే ఎవళ్లకూ తెలియకుండా బండతో తిరిగి ద్వారం మూసివేశాడు. ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్దీ దాసీలకు భయం జాస్తి కాసాగింది. రాజు తమని తన పిల్లల్ని ఇలా ఎక్కడికి ఎందుకు తీసుకుపోతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. పోనీ అడిగి తెలుసుకుందామా అంటే రాజును ప్రశ్నించేందుకు వాళ్ళకి ధైర్యం చాలలేదు. అందుచేత ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని అలా దిగుతూ పోయి చివరకు మహలు చేరుకున్నారు. అంతకు ముందే రాజు అక్కడ బంధించి ఉంచిన సేవకులని చూసేసరికి దాసీలకి కొంత ధైర్యం కలిగింది. ఇదంతా రాజు ఏదో ముందు ఆలోచనతోనే ఏర్పాటు చేశాడని అప్పటికి తెలిసింది వాళ్లకు. ఆ తర్వాత రాజు అక్కడ ఉన్న 100 మంది నౌకర్లకు, ఆ 3 దాసీలకు తన 3 పిల్లల్ని అప్పగిస్తూ ఇలా చెప్పాడు. ఈ నా చిట్టి తల్లులు 3 నాకు లేకలేక కలిగిన సంతానం అని మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళకి ఇప్పుడు 4వ ఏడు. ఈ 4 ఏళ్లలోనూ వాళ్ళు ఎన్నో గండాలు గడిచి ఎలాగో బ్రతికి బయటపడిన సంగతి కూడా మీకు తెలిసిందే. జాతకరీత్యా వాళ్ళకి మరో 3 సంవత్సరాల వరకు దినదిన గండమేనని, ఈ 3 ఏళ్ళు గడిచిపోతే ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి భయమూ ఉండదని తేలింది. ఈ 3 ఏళ్ల పాటు వీళ్లను ఈ భూగృహంలో దాచి మీకు అప్పగిస్తున్నాను. ఇందులోకి మరో పురుగు రావటానికి అవకాశం లేదు. నా పిల్లల్ని మీరు ఇక్కడ కాపాడుతున్నట్టు మీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. రాణికైనా తెలియదు. పుట్టినప్పటి నుంచి ఈ నా పిల్లల్ని ఏదో దుష్టగ్రహం వెంటాడుతూ ఉన్నదని నా నమ్మకం. వాళ్ళు ఈ భూగృహంలో ఉన్నట్లు ఆ గ్రహానికి ఏమాత్రం తెలిసినా ఎలాగో వీళ్ళని తన పొట్టన పెట్టుకుంటుంది. కనుక ఈ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా ఉండటం మీ అందరి విధి. వీళ్ళు ఇక్కడ ఉన్నట్టు పిట్టకైనా తెలిసింది అంటే అది నా వల్లనన్నా కావాలి, లేదా మీ వల్లనన్నా కావాలి. నేను మాత్రం ఈ 3 సంవత్సరాలు ఈ విషయం ఎత్తను. అలాగే మీరు జాగ్రత్తతో ఉండి నాకు సాయపడాలి. ఇందుకు భిన్నంగా జరిగింది అంటే జాగ్రత్త. అలా కాక నమ్మకంగా నా తల్లుల్ని కాపాడారంటే గడువు తీరిన తర్వాత మీరు కని విని ఎరుగని గొప్ప బహుమతులు ఇస్తాను. మీకు ఈ 3 ఏళ్ల పాటు కావలసిన ఆహార పదార్థాలు అవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. కనుక ఇంతకు ముందు నా మేడలోనే ఉండగా నా తల్లులు ఎలా సుఖంగా ఉండేవారో ఇప్పుడు అలాగే ఏ కొరత లేకుండా ఉండవచ్చు. నా చిట్టి తల్లులకి మరేదైనా అవసరమని మిమ్మల్ని అడిగితే నాతో చెప్పండి. వెంటనే నేను సమకూరుస్తాను. ఎప్పటికప్పుడు వచ్చి మీ అందరి క్షేమం కనుక్కుంటూనే ఉంటాను. మరి ఇక నే వెళుదునా అని అడిగాడు రాజు. ఇది వింటున్న 100 మంది సేవకులు, 3 దాసీలు మొట్టమొదట భయంతో తెల్లబోయి చూసినా రాజు తీరా ఈ సందర్భంలో చెప్పదలసిన సంగతులన్నీ చెప్పి ముగించేసరికి వారందరూ ఎంతో సంతోషంగా కనిపించారు. మొదట మమ్మల్ని భూగృహంలోకి ఎందుకు తెచ్చారో అర్థం కాక మేము ఎంతో భయపడ్డాము. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాం కనుక మాకు ఏ విధమైన చింత లేదు. అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడవలననే విషయం మీరు ప్రత్యేకించి ఇంత దూరం మాకు చెప్పాలా? అది మా విధి. మా ధర్మం మేము తప్పకుండా నెరవేర్చుకుంటాము. మీరు నిశ్చింతగా ఉండండి. కానీ మా సందేహమల్లా ఒక్కటే. అమ్మాయిలను ఇక్కడ దాచినట్టు రాణివారికి కూడా తెలియదంటిరే. మరి ఇప్పుడు మీరు ఒంటరిగా మేడకపోతే రాణిగారు అమ్మాయిలను ఏమైనారని అడగరా అన్నారు. అదంతా నేను చూసుకుంటాను.
మీరు వీళ్ళ విషయమై జాగ్రత్త పడండి అని చెప్పి రాజు తిరిగి తన మేడకు బయలుదేరాడు. ఇక అక్కడ రాణి సంగతి ఎలా ఉందో చూడండి. పిల్లల్ని షికారుకని తీసుకువెళ్ళిన రాజు అప్పటికి ఎంతోసేపు అయినా కూడా తిరిగి రాకపోయేసరికి మళ్ళీ ఏం ప్రమాదం వచ్చి పడిందో అని కంగారు పడుతూ ఎప్పుడెప్పుడు వస్తారా అని రాణి ఎదురు చూస్తూ ఉన్నది. ఇంతలో రాజు పెద్ద పెట్టున ఏడుస్తూ అక్కడికి చేరుకున్నాడు. షికారుకని పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్ళిన రాజు వాళ్ళు లేకుండా ఒక్కడే తిరిగి రావటం, పైగా ఏడుస్తూ రావటం చూడగానే మనస్థైర్యం తప్పి రాణి మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయింది. ముగ్గురు పిల్లల్ని క్షేమంగా దాచిన రాజు ఇలా గుండెలు బాదుకుంటూ మేడ చేరుకోవడానికి గల ఆంతర్యం ఏమిటి? దీనికి సమాధానం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.